హాయ్ అండి. మనం ఇప్పుడు కొబ్బరి లౌజుతో మనము కోవా కజ్జికాయ తయారు చేస్తాము. కోవా కజ్జికాయ ఎలా తయారు చేస్తారో అలాగే మనం కొబ్బరి బర్ఫీ కజ్జికాయ చేస్తామండి. ఎలాగో కొబ్బరి, మైదా, చక్కెర, ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు. ఇప్పుడు మనం ప్రొసీజర్ చేద్దామండి. ముందుగా మైదా పిండిలో అండి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం నీట్గా కలుపుకుంటాము. 1 స్పూన్ నిండా వేసానండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా వాటర్ వేసుకునేసి నీట్గా కలిపి పెట్టుకుందాము. కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇలా కలుపుకోవాలండి. ఇలా అయితే పిండిని కలిపి పెట్టుకునేసేయండి. ఇప్పుడు మనం కొబ్బరిలో వచ్చేసేటప్పటికి ఇది కొద్దిగా నానుతూ ఉంటుందండి. ఓకే, మనం ఇప్పుడు కొబ్బరి మిఠాయి ఎక్కిపోతాము. కొబ్బరి బాగా ఏగింది కదండి. ఇంత 1 గ్లాస్ అయితే పాలు, మేగడతో సహా పాలు 1 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కెర కూడా వేసేస్తున్నానండి. మితంగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిద్దామండి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఇలాచి కూడా వేసేస్తాను. బాగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దామండి. కొబ్బరి బర్ఫీ ఈ విధంగా అయితే తయారైంది. ఇంకా కొద్దిగా చెమ్ము ఉందండి. చూడండి, ఈ చెమ్ము అంతా ఇంకా పోవాలి. అప్పుడు వరకు మనం దీన్ని రోస్ట్ చేసుకుందాము. ఇలా అయితే బాగా ఏగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేసేసుకున్నాము. ఇలాగా ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దామండి. అది చల్లారేటప్పుడు కండి అంతవరకు మనం ఒక పాన్లోకి చక్కెర తీసుకునేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకునేసి మనం పాకం అయితే తయారు చేసుకుంటామండి. జీరా ఇలా వేసుకుంటే బాగా ఉడకాలండి. ఇది ఈ విధంగా పాకం రెడీ అయితే చాలండి. ఆపేసుకునేసేయండి. పూరిలాగా ఇలా పాము పెట్టుకునేసేయండి. కజ్జికాయలది మీకు చేత్తో ఫోల్డింగ్ చేయడానికి వచ్చు అంటే అలా చేసుకోండి. నాకైతే రాదు కాబట్టి నేను ఇలాగా కజ్జికాయల చెక్కతో ఇలా చేస్తున్నానండి. నేనైతే ఆయిల్ హీట్ చేసేసుకునేసానండి. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు మనం నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకున్నామండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా నిదానంగా రెండో సైడ్కి కానీ రౌండ్ చేసుకోండి, టర్న్ చేసుకోండి. మళ్ళీ బాగా కాగనివ్వండి. గోల్డ్ కలర్లోకి రావాలి ఇవి. చూడండి, ఇవి ఇప్పుడు బాగా కాగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని మనం ఈ చక్కెర కాగిపోయిన వాటిని అండి ఇప్పుడు మనం వీటిని తీసి చక్కెర పాకంలో వేసేసుకుందాము. అలాగే మిగతావి కూడా ఏం చేసుకుందామండి ఆయిల్లో. ఇది మన కజ్జికాయలకి చేసినంత పలచగా ఏం షీట్ చేయబడలేదండి. కొద్దిగా మనం లావుగానే చేసుకోవచ్చు. కానీ నూనెలో వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, ఇవి డార్క్గా వచ్చాయి కదా. వీటిని తీసేసి ఇందాకట్లాగా మనం జీరాలో వేసేసుకుందాము. ఎంతో కలర్ఫుల్గా కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో బర్ఫీతో. ఇదే విధంగా మీరు అందరూ చేసుకొని టేస్ట్ చేయాలని చెప్పేసి నా కోరిక అండి. ఇలా ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.